నమస్తే అండి. ముందుగానైతే పీపుల్ మీడియా పాయింట్ భక్తి ఛానల్కి అయితే స్వాగతం. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ధర్మస్థాపకులు, ధర్మ పరిరక్షకులు, ఎక్కడైతే అధర్మము ఉంటుందో స్వామి తప్పకుండా ఆ అధర్మాన్ని జయించే విధంగా భక్తులే కానీ, దాని తర్వాత ఎవరైతే సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళే కానీ వాళ్లకు నేనున్నా అనుకుంటూ ప్రతి ఒక్కరి మదిని ఆకర్షించే వ్యక్తి ఎవరు అని అంటే ఈ మన రెండు రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూలల నుంచి అయితే ఆ స్వామికి ప్రత్యేకమైనటువంటి భక్తులు ఉంటారు. మరి ఆ స్వామి ఎవరు అనుకుంటున్నారు కదా, శివరుద్ర సాధు స్వామి గారు. మరి ఆ స్వామిని అయితే ఈరోజు అయితే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. సో నేను చెప్తే చాలా తక్కువ ఉంటుంది, ఒక్కసారి మిగిలిన విషయాలైతే స్వామిని అడిగి తెలుసుకుందాము. స్వామి నమస్తే. నమస్కారం మిత్రమా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగున్నారా స్వామి? ధర్మ రక్షణలో పరమాత్ముడి పర్యవేక్షణకై అనుమనుము మేము అహర్నిశలు తిరుగుతూనే ఉన్నాం మిత్ర. స్వామి నిజానికి అధర్మము ఎక్కడైతే పుడుతుందో ఆ అధర్మాన్ని నశింపజేసే విధంగా మీరైతే అక్కడ పాదం మోపి ధర్మస్థాపన ఏ విధంగా చేయాలనో అనే విషయాల పట్లనైతే నిరంతరము జనంలో వండుకుంటూ నిరంతరము భక్త హృదయాలను గెలుచుకున్న మంచి శివరుద్ర స్వామి సాధువుగానైతే పేరు పొందిరు కదా స్వామి. సో ఇప్పుడు దేశం మొత్తము ఒక విషయం నడుస్తుంది స్వామి. అసలు నేత్రావతి నడి ఒడ్డు తీరాన ఏం జరిగింది, అసలు ధర్మస్థల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రహస్యాలేంటి, అసలు నిజానికి ఈ చిక్కుముడి అనేది ఏ మాత్రము వీడకుండా ఉంది స్వామి. మరి నిజానికి ధర్మస్థల్ గురించి మాట్లాడదలుచుకుంటే మీరు ఏ విధంగా చెప్తారు స్వామి? మంచి నిర్ణయమైన మాట. శాస్త్రీయతంగా మాట్లాడాలి అంటే, ఇప్పుడున్న ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఒకప్పుడు ఉన్న ధర్మం తెలుసుకోవాలి. ఒక మనిషి వందల తప్పులు చేసే హక్కు ఉంది మన దగ్గర. నేను హక్కు అంటున్నా తప్పులు చేయడం. ఎందుకంటే తల్లిదండ్రులు, గురువులు, సమాజ శ్రేయస్సు కోరే పెద్దలు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఛానల్లే కానీ ఇంకెవరైనా శాటిలైట్ ఛానల్ వాళ్ళు ఉన్న ఎవరు కూడా తప్పును ఖచ్చితంగా అప్పటికప్పుడే సరిదిద్దుతలేం మనం. అంటే చెప్పేవాళ్ళు ఇక్కడ చాలా తక్కువ శాతంగా మనకు కనబడుతూ ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే గురువులకి భయపడేవాళ్ళు, గురువుల కంటే ముందు తల్లిదండ్రులకు భయపడేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది అని అంటే కుటుంబంలో ఎవరో ఒకరికి భయపడేవాళ్ళు, నాన్నకే గాని అమ్మకే గాని. ఈ సందర్భాలు అయినప్పుడు మామయ్య కూడా భయపడే వాళ్ళు ఉండేవాళ్ళు. చిన్నప్పుడు మనల్ని కొట్టేవాళ్ళు బాగా, అరే మామయ్య కొడతాడు అని. ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రాల్లో మన రాష్ట్రాలు అంటూ ఉంటారు, మామయ్య చెప్తా అంటే భయపడతారు. కొంతమంది బాబాయ్ చెప్తా అంటే భయపడతారు. అంటే కొంచెం మొరటు తత్వం కనబడ్డ వాళ్ళకి పిల్లల మీద కొంచెము ఏదైనా తప్పు జరగగానే ఖండించగానే అమ్మో ఇది తప్పు అంట అని. ఈరోజు చూడండి అతి గారాభమే మీరన్న ధర్మస్థలానికి లోతైన పరీక్షలకు పోవచ్చు. ఎలా అతిగారాభం, ఎవరు చేశారు అతిగారాభం, అసలు ఎందుకు ఈ ధర్మస్థల విషయ వివరణలు మాట్లాడుతూ ఉన్నాం? ధర్మస్థలి అనేది ఏంటంటే ధర్మానికి సంబంధించిన విశేష వివరణను స్థాపించడానికి శ్రీ మంజునాథేశ్వరుడు కొలువై ఉన్న స్థలం పేరే ధర్మస్థలం. మంజునాథుడు ఉన్నాడు అక్కడ, పరమేశ్వరుడు. మంజునాథుడు ఏ రూపాన కొలువై ఉన్నాడు? 800 సంవత్సరాల క్రితం చరిత్ర, గొప్ప చరిత్ర. ఎందరో భక్తులని ఆకట్టుకొని ఎన్నో పూజలు, పురస్కారాలు, మర్యాదలు, ఆతిథ్యాలు, గౌరవాలు ఎన్నో దక్కించుకున్నవాడు. గత 30 సంవత్సరాల నుంచి జరిగిన చరిత్ర ఇప్పుడు మనందరం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? ఇక్కడ ఏ ప్రస్తావనకు మాట్లాడుతున్నాం అనంటే, ఇప్పుడు ఎవరి చరిత్ర అయినా వాళ్ళు పూర్వీకులు, అంతకుముందు ఉన్న పూర్వీకులందరూ గుడిని కట్టుకొని ధర్మం వైపు కాపాడుకొని రాను ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులు కొంచెం చెడుగా ఆలోచనలు చేయడం చేత ఈరోజు మీరన్న ఏదైతే వివరణ జరుగుతూ ఉందో లోతైన పరీక్షలకు వెళ్తూ ఉంటే ఈరోజు కామానికి సంబంధించిందో, ఒక ఆలోచన చెడుకు సంబంధించిందో, లేకపోతే ఒక ఆశకు సంబంధించిందో, నీ దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయనో, లేకపోతే నీ దగ్గర కొన్ని పలుకుబడి తత్వాలు ఉన్నాయనో, ఈరోజు నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నామో ఇందులో పరమాత్ముడి ఆజ్ఞ ముమ్మాటికి ఉంది, మంజునాథేశ్వరుడిదే అనాలి. ఇందులో ఎవరి పాత్ర అనంటే ఒక సాధువులాగా మేము చెప్తాం. ఇందులో ముమ్మాటికి మంజునాథేశ్వరుడి పాత్రే అత్యంత ముఖ్యమైనది. అంటే ఎందుకు తండ్రి పాత్ర ఏంది ఇక్కడ? తండ్రి ఏం చేస్తున్నాడు అసలు? ఇంత జరుగుతున్నా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎందుకు వివరణ చేయలేకపోయారు? ఇంతవరకు ఒక మనిషి కదలికకి ఎందుకు రాలేకపోయాడు? ఇప్పుడు ఇంత భారతదేశం మొత్తంలో చీమ చిటుకుమన్నా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే మనము ఇంతవరకు ఒక వివరణలకు పోవడం కారణం ఏమిటంటే
మన దగ్గర భగవద్గీతలో ఏం రాసిందంటే స్వామి, కర్మ ఫలితాలని అనుభవించడానికి ఆ కర్మ పండు నుంచి, కాయ నుంచి ఒక పండు కావాలి. ఆ పండు అయిన తర్వాత అది తీయగా ఉందా లేకపోతే పాడై ఉందా ఏదైనా ఉందా అనేది ఒక నిర్ణయం తీసుకున్నంత దానంతలో అదే కిందికి పడాలి. అంటే ఒక చెట్టు నుంచి మనం పండు తెంపాలన్నా కూడా పరిపూర్ణమైన స్థితికి అది వచ్చినప్పుడే మనం అనుభవించాలి కదా. ఇప్పుడు ధర్మస్థల వివరణ కూడా అదే. ఎన్నో తప్పులు చేశారు, ఎన్నెన్నో తప్పులు అయ్యాయి, కానీ ఇప్పుడే ఎందుకు పండిందనంటే పాపం పండే సమయం వరకు కూడా మంజునాథుడు కళ్ళు తెరవడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవసరం ఇది. ఇక ముందు ముందు వివరణ బలంగా అయిపోతుందేమో, రాను రాను ఇంకా రక్షణలో ఏదైనా ఇబ్బందులు జరుగుతాయేమో, రాను రాను ఆడపిల్లల విషయంలో ఇంకేమైనా వ్యత్యాసాలు వస్తాయేమో అన్న ఆలోచన చేసిన తర్వాత ఈరోజు తండ్రి యావత్ భారతదేశమే కాదు, ఇది ప్రపంచం మొత్తం చూస్తుంది ఇప్పుడు ఆ ఛానల్లో. ఇప్పుడు నిన్న 4-5 శవాలు ఎక్కడి నుంచో వచ్చాయన్నారు, మీరే అన్నారు నేత్రా నది అని అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అసలు? ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ ఒడ్డుకు కొట్టుకొచ్చాయని ఒకళ్ళంటే, ఒడ్డు లోపట ఉన్నాయని ఒకళ్ళు అంటారు, ఇంకొకరు ఐడి కార్డులు దొరికినాయంటారు. ఆ న్యూస్ చూడండి, ఎన్ని న్యూస్ ఛానళ్లలో ఎంత టాకెటివ్ గా తీస్తున్నారు. ఒక్కొక్క కోణంలో ఉంది. సరైన కోణం అనేది నిన్నటి నుంచే మొదలైంది. మీరు గమనించాల్సిన ప్రశ్న, అందులో ఎవరో వచ్చి ఆధారాలు చూపిస్తున్న దాంట్లో ఒక ఆడబిడ్డ ఎవరో ఏమో చేశారని కొన్ని ఏళ్ల నుంచి తిరుగుతుందంట. ఆవిడ 22 ఏళ్ల నుంచి తిరుగుతుంది, మా అమ్మాయి లేదు తప్పిపోయింది అని అంటుందని. అంటే ఎంతెంత మంది ఎన్నెన్ని బాధలు పడిన తర్వాత కర్మ ఫలితాన్ని అనుభవించడానికి రావాల్సి వచ్చింది. ఈ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి రావాల్సిన పరిస్థితిలో శ్రీకృష్ణుడి మహానీయుడి యొక్క ఆలోచన చెప్తాం. స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క మేనల్లుడు శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత ఆయన తలను తీసేస్తాడు తండ్రి. స్వయాన మేనల్లుడు అయితే ఆయన గారిని శ్రీకృష్ణుడు ఏం ఆశీర్వదిస్తాడంటే స్వామి, అందహీనంగా పుడతాడు. ఆయన పుట్టినప్పుడు శ్రీకృష్ణుడి యొక్క అల్లుడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అల్లుడి పేరు శిశుపాలుడు అందహీనంగా పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ ఏమడుతుందంటే, ఈయన అంత అందహీనంగా పుట్టాడు, మరి అందంగా కావాలి, నాకు అందరి పిల్లల్లాగా మురిపాలు, ఆయనకు కావాల్సిన అన్ని అమృతపు పాలు ఇచ్చి మంచిగా పెంచుకోవాలి ప్రేమ అనురాగాలతో ఆ తల్లి అన్నప్పుడు, ఆ తల్లికి ఒక ఆకాశవాణి ఏమి వినబడుతుంది అంటే, ఒక కారణంతో పుట్టిన ఒక జన్మ ఉన్న వ్యక్తి జగత్కారకుడై నీ బిడ్డని ఎత్తుకున్నప్పుడు ఆ బిడ్డ అందంగా అవుతాడు. కానీ మర్మరహస్యం ఏంటంటే, ఆ బిడ్డని ఎత్తుకున్న వాడి చేతిలోనే మరణం రాసి ఉంటుంది అని అంటాడు. శ్రీకృష్ణుడు అంతా తెలిసినవాడు. శ్రీకృష్ణుడు ఇట్లా అందంగా పుట్టలేడు, నా బిడ్డ చూడ్డానికి నల్లగా అందహీనంగా చూడ్డానికి అసహ్యంగా ఉన్నాడు అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆ బిడ్డని ఎత్తుకుంటాడు. ఇలాగా ఎత్తుకుంటే ఆయన ఒక్కసారి చాలా కాంతివంతంగా, చాలా అందంగా, ఒక్కటేసారి చాలా అందంగా తయారవుతాడు. అందంగా ఉండేసరికి ఆ అమ్మ ఏమంటదంటే, తమ్ముడా నీవు అందంగా చేసావు నా బిడ్డని, కానీ నీ చేతిలోనే మరణం ఉంది, మరి నా కొడుకుని చంపకూడదు అని అంటే, ఆ తల్లికి ఏం మాటిస్తాడంటే ఆయన, నీ కొడుకుని నేను వదిలిపెడతాను, 100 తప్పుల వరకు నీ కొడుకుని క్షమిస్తా, 100వ తప్పు దాటిందంటే మాత్రం నేను శిక్ష ఖచ్చితంగా వేస్తాను అంటాడు. ఇది చరిత్రలో రాయబడినది మన దగ్గర, భాగవతంలో కూడా ఉంది ఈ విషయం. అప్పుడు 100 తప్పులు చేస్తాడు ఈయన శిశుపాలుడు. ఆడపిల్లల్ని ఏడిపించడాలు, అఘాయిత్యాలు చేయడాలు, మానభంగాలు చేయడాలు, రాజ్యాలను దోచుకోవడాలు, నమ్మక ద్రోహాలు చేయడాలు, ఇలా చేస్తూ ఎందుకంటే శ్రీకృష్ణుడు పట్టుకుంటే అందంగా అయ్యాడు కదా, ఆ అందంగా ఉన్నాడన్న ఆలోచనతోని ఆయన గారి విర్రవీగే తత్వంతోని మా మామ శ్రీకృష్ణుడు అని చెప్పేసేసి ఎక్కువగా చేస్తూ ఉంటే తండ్రి ఓపికతోనే నవ్వుతూనే ఉంటాడు. 100వ తప్పు జరగగానే తండ్రి చేతిలో నుంచి సుదర్శన చక్రం వెళ్తుంది. ఒకసారి తిరుగుతూ ఉంటే శిశుపాలుడు ఒక రణరంగంలో ఉన్నప్పుడు ఒక్కసారి తల తీసేస్తాడు. తల తీయగానే వాళ్ళ తల్లి అడిగిన ప్రశ్న, 100వ తప్పు పండింది నీ బిడ్డది, పాప ప్రాయశ్చిత్తానికి సమయం అయ్యింది, కాబట్టి ధర్మం నుంచి ఎవరు తప్పించుకోలేరు. నేను సమయం ఇచ్చా మారడానికి, నేను అవకాశం ఇచ్చిన స్థితిగతులను మార్చుకోవడానికి, నేను మంచి నిర్ణయాల కోసం అని ఎదురు చూసా, ఒకటన్నా మంచి పని చేస్తాడేమో అని చూస్తూ ఈరోజు 100 తప్పులకు వచ్చాడు. కాబట్టి ఇకపైన ఉపేక్షించబోను. 100 తప్పులప్పుడు నేను ఆపకపోతే ఇక రానున్న రోజులు పెద్ద తప్పులు చేయగలుగుతాడు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవంతుడే రుజువులతో పాటు చూయించిన జగత్తు అన్నది. అలాంటిది ఈరోజు ధర్మస్థలంలో పాపం పండకపోతే మరి ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఈరోజు పాపానికి సంబంధించిన విషయాలు బయటపడడం చేతనే
అక్కడ ఎవరు వ్యక్తులు ఉన్నారు అనేది పేర్లు కూడా మనకు అంత వివరణ తెలియదు. కానీ కొందరు పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని కొందరు అంటారు, ఇంకొకరు రాజకీయవేత్తలు అంటారు, ఇంకొకరు వేరే వేరే వాళ్ళు అంటారు, ఎవరెవరు అంటున్నారు కదా. ఎవరున్నా మానవ శరీరాలే కాబట్టి ధర్మం అనేది అందరికీ ధర్మమే కాబట్టి అమాయకుల జీవితాలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పరమాత్ముడు ఒకరోజు ఇలాంటి స్థితి తీసుకొస్తాడు. ఇప్పుడు ఒకళ్ళు 500 శవాలు వెళ్ళాయి అంటారు, ఒకళ్ళు 400 శవాలు అంటారు, ఇంకోళ్ళు 200 శవాలు వెళ్ళాయి అంటారు, ఇంకొకళ్ళు 300 శవాలు వెళ్ళాయి అంటారు. ఇట్లా అన్ని వెళ్ళాయి అని అంటున్నారు. దాంట్లో ఎందుకు వెళ్ళాయి అన్న ప్రశ్న కూడా ఎత్తినప్పుడు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళని శారీరకంగా ఇబ్బంది చేసి ఆ తర్వాత పూడి చేశారు అన్న మాట కూడా అందులోనే వస్తుంది ఛానల్లో. అంటే దీని ఉద్దేశం ఏంది ఇక్కడ అంటే ఒక మనిషి తక్కువ అంచనా వేశాడు అని అర్థం. అంటే అర్థమైంది ఏ విధంగా అమాయకత్వంగా ఉన్న వాళ్ళ ఆడపిల్లలే కానీ లేకపోతే ఒంటరితనంగా వస్తూ కాలేజీలకి కానీ స్కూళ్ళకి కానీ వస్తున్న వాళ్ళు కానీ చూడ్డానికి కొంచెం చక్కగా ఉండి చూడ్డానికి కొంచెం గురవంతుల్లాగా ఉండి అమాయకత్వం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టిన తరుణాలే ఉన్నాయనేది ఇప్పుడు న్యూస్ మొత్తం. ఇప్పుడు ధర్మసాక్షిగా జరుగుతుంది కూడా ఈ కలియుగంలో మొత్తం కామం మీదనే నడుస్తుందంతా. ఒకటి డబ్బు, 2 కామమే ఇప్పుడు ఎక్కువ శాతంగా పైశాచికత్వం. కాబట్టి పరమాత్ముడు ఉపేక్షించబోడు ఇంకా. ఎందుకంటే మొట్టమొదటి ప్రశ్న వచ్చింది చాలా మంది అడిగిందంటే ధర్మస్థలంలో శివుడు లేడా, మంజునాథేశ్వరుడు కళ్ళు మూసుకున్నాడా, నిజంగానే ఆయన దొంగ నిద్రపోతున్నాడా? మరి ఇంత జరిగినప్పటికీ మరి మనము నమ్మేటువంటి భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మీకు శిశుపాలుడు ప్రశ్న ఇచ్చింది అందుకు ప్రశ్న. మీరు ఈ విధంగా ముందుకు వస్తే భగవంతుడు ఉన్నాడు కదా స్వామి ఆడ, మరి ఆయన శిక్షించాలి కదా అని అంటే ఈ యుగం పేరు కలియుగం. ఈ యుగములో పాపం పండిన తర్వాతనే శిక్షకి అర్హత. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు పట్టుబడని వాళ్ళు ఈ నెలలోనే పట్టుబడడానికి గల కారణం ఏమిటి? పరమాత్ముడు ఏంటంటే శిక్షకు అర్హత తీసుకుంటాడు. ఎప్పటి వరకు అని అవకాశం చూసి నీ దగ్గర రుజువు లేకపోతే పరమాత్ముడు శిక్షించడానికి రాడు. ఇప్పుడు మీరే తప్పు చేశారు మిత్ర, నేను వచ్చేసి మిమ్మల్ని కొట్టానే అనుకోండి, మీరు తప్పు చేసినట్టు రుజువు ఒకటి ఉండాలి, నేను మిమ్మల్ని కొట్టినట్టు రుజువు ఒకటి ఉండాలి. అంటే ఇక్కడ 2 రుజువులే నడుస్తాయి. ఇప్పుడు శివుడు కొడితే దెబ్బ మరి ఎవరిని కొట్టాలి? రుజువుతో, రుజువు మీద కొట్టాలి. మరి రుజువు రాకపోతే ఇప్పుడు శివుడు కొట్టిన దెబ్బ నీకు తెలుస్తుందా? తెలియదు. అట్లా అంటే శివుడు 100 మందిని 100 దెబ్బలు కొట్టిన వాళ్ళే ఈ రోజు సగం మంది భిక్షాటకులు చేస్తారు. భిక్షాటంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. ఒకప్పుడు దేవుడిని మోసం చేసిన వాళ్ళు, లేకపోతే గుడిని ఎత్తకపోయిన వాళ్ళ, మంచితనాన్ని మోసం చేసిన వాళ్ళందే వాళ్ళందరే ఈ రోజు మెట్ల మీద అడుక్కుంటున్న వాళ్ళని కూడా ఉన్నారు. అంటే ఈ రోజు ఈ జన్మలో పాపం చేసిండు అనుకుంటారు. భిక్షాటన నువ్వు చేసింది గమనించావు ఎప్పుడన్నా? ఎవరికైనా భిక్షాటన వేస్తావా? ₹1 2 వేస్తావా? మంచి గమనించి చూడు. నువ్వు అందరికీ భిక్ష వేయవు. నీ మనస్సుని ఒక వ్యక్తి కదిలిస్తాడు, ఆయనకే ₹1 వేస్తావు. 10 మంది వస్తారు భిక్షకి, రోడ్డు మీద పోతావు, నువ్వు ఒక్కళ్ళకే వేస్తావు భిక్ష. అందరినీ ఏం చేస్తావు? ఎల్లవయ్యా బాబు అనుకుంటూ చూస్తాం. చూసి ఏం తెలుసా దాని అర్థం? భిక్షాటన నువ్వు వెయ్యాలంటే కూడా అవతల వ్యక్తి అర్హత ఉన్న వాడి దగ్గరికి నీ ₹1 అంటే ఆయన పాప ప్రాయశ్చిత్తంలో ఉన్నాడు, ఆయన గారికి నీ భిక్షాటన పోతుంది అనేది అర్థము. మరి మిగతా వాళ్ళు కుంటుకుంటూ వస్తారు, చేతులు ఉండవు, ముఖానికి అడ్డు ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, వాళ్ళకు కూడా ఎందుకు ఏమంటే వాళ్ళు ఇంకా అనుభవించాల్సి ఉన్నది అని అర్థము. అది పరమాత్ముడి లీల. ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్నలో శివుడు కొట్టే దెబ్బ మరి మానవులకి కనబడదు, అది కనబడితే భగవద్గీత రాయకపోయేవాళ్ళు. ఇది కూడా ధర్మమే, గమనించు. నేను కొడితే నువ్వు నన్ను తిడితే ఒక ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఉన్న ఈ యుగం మొత్తంలో నడుస్తుంది ఆధారంతోని. ఈ ఆధారం లేకుండా మరి పరమాత్ముడు కొట్టే దెబ్బ నీకెలా తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? కాబట్టి ఈరోజు అక్కడ అన్ని ఆధారాలతో రుజువు చేయబడుతున్నందుకే పరమాత్ముడు చేసే పని బలంగా ఉంటుందని తెలుసుకోవాలి. ఒక విషయం. రెండో విషయము, తండ్రి ఇంకా ఏం చేస్తలేడా, ఏం మాట్లాడతలేడంటే తండ్రి పని మొదలుపెట్టిండు కాబట్టి ఈరోజు సుభిక్షత, ఈరోజు సౌష్ఠవత్వం, ఈరోజు మంచితనం ఇంకా మనందరి మధ్యలో ఉంది. వాళ్ళ దేవీ దేవతల ఆశీర్వాద బలం లేనిది మనం ఇంతటి బృందావనంలో కూర్చున్నామా? ఒక మాట. రెండో విషయం ఏంటంటే శివుడు కొట్టే దెబ్బ, దేవుళ్ళు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే స్వామి, అవి కొట్టే దెబ్బలు ఆత్మకు కొడతారు. అంటే నీకు ఒక్కసారి జన్మనిచ్చేది ఆత్మ మాత్రమే. నువ్వు 100 రకాలుగా పుడతావు శరీరంతో. నువ్వు పశువు పుట్టవచ్చు, లేకపోతే పక్షిలాగా పుట్టవచ్చు, సింహంలాగా పుట్టవచ్చు, ఏనుగులాగా పుట్టవచ్చు, అది పరమాత్ముడు ఆజ్ఞ. కానీ అలా లేదు మన దగ్గర. మనిషిలాగే పుడతాడు మళ్ళీ. కానీ నిన్ను శిక్ష మీద శిక్ష ఇప్పుడు నువ్వు ఉన్నావు గుణ, ఏదో పాపం చేసినట్టున్నా స్వామి, నాకు ఏం అర్థమైతలేదు, నా ఇంట బాధ ఉందని అనిపించింది అనుకో, నువ్వు మళ్ళీ బాగానే సంపాదిస్తున్నావు నాయన, మంచిగానే ఉన్నావు నాయన అని నేను అంటే నీకేమనిపిస్తుంది అంటే మీకేం తెలుసు నా బాధ అంటారు కదా. అదే పరమాత్ముడు నీ ఆత్మకు పెట్టే పరీక్ష. నీ బాధలు అవతల వ్యక్తికి అర్థం కావు, నీ యొక్క ఆనందము కూడా అవతల వ్యక్తికి అర్థం కాదు. ధర్మం అది. తెలియాల్సింది ఏంటంటే
ఆత్మ క్షోభపడ్డప్పుడే శరీరాన్ని మనం క్షోభించగలుగుతాము. ఆత్మకు తగిలే దెబ్బతోనే నీ మనస్సాక్షి మారుతుంది. చెవులతో బాగా విన్నాం అనుకోండి ఒక పాఠం, ఎంత బలంగా లోపలికి పోతుంది. అదే కళ్ళు ఇట్లా పెట్టి వినకుండా నువ్వు ఇట్లా నిద్రపోయినావు అనుకో, లోపలికి పోదు, కళ్ళ వరకే పోతుంది. కొంతమంది కళ్ళు చాలా పెద్దగా పెడతారు, ఏదో పెద్ద విన్నట్టు. లేవురా అని అన్న అడిగా అనుకోండి, ఏం చెప్పారంటే వాడు ఇక్కడ ఉండడు, వాడి మైండ్ అంతా నువ్వు అన్న ధర్మస్థలంలో ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిన ప్రశ్న ఏంటంటే, మనస్సు కలిసినంత వివరంగా శరీరము కలవదు. పరమాత్ముడు అక్కడ పెకిలిస్తున్నాడు ఒక్కొక్క పని. ఈరోజు ఎందరెందరో ఆడబిడ్డలు ఏడిచారో ఆ బాధను అనుభవిస్తూ, అర్థమైంది నా మాట, అక్కడ మోహించబడి కామించబడి వాళ్ళందరినీ హింసించబడ్డ తర్వాత మరణించిన శవాలు వెళ్తున్నాయి అంటున్నారు కదా. మరి వాళ్ళు ఎంత ఇష్టపడకుండా ఎంత బాధను అనుభవించుండవచ్చు. కాబట్టి పరమాత్ముడు వాళ్ళందరి బాధలు నిండవచ్చు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది మీకు అర్థమైతే లేదు. నెల రోజుల నుంచి జరుగుతుంది కదా. ఇప్పుడు మంచో చెడో మర్యాదలో ఆ గొడవలు ఆ న్యూస్ ఛానల్ చూసేంత కూడా సమయం లేదు. కాబట్టి నెల రోజుల నుంచి మనకే ఇంత ఉత్కంఠ ఉంటే చేసిన వాళ్ళకి ఎంత ఉత్కంఠ ఉంటుందో ఆలోచించు. వాళ్ళు క్షణ క్షణం భయం, ఎంత భయాన్ని అనుభవిస్తుండొచ్చు. అదే పరమాత్ముడి ఆలోచన. కాబట్టి ఈరోజు ధర్మం గెలుస్తుందన్న ఉద్దేశంగానే ధర్మస్థలం మీద యావత్ భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం కన్నెర్ర చేసింది. ఇప్పుడు గుడికి అయితే అపవిత్రత ఎప్పటికీ రాదు, ఎందుకంటే ఆ గుడి పేరే ధర్మస్థలం. కాబట్టి చెడుగా ఉన్న వ్యక్తులని మార్చేసి వాళ్ళ మనసులన్నీ మారిపోవడం అనేటిదే సాధువు లక్షణాలు. కాబట్టి ఆ ఆడబిడ్డలందరికీ మరో జన్మ తండ్రి పరమాత్ముడు మంచి భవిష్యత్తే ఇవ్వాలి. ఆ తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందరో పుణ్యం చేసినందుకే ఆడపిల్లలు ఈరోజు పుడతారు. ఆడపిల్లలు అందరి కడుపులో కూడా పుట్టరు మిత్ర. ఆడపిల్ల లేని ఇల్లు అడవితో సమానం అని కొంతమంది అంటే, ఆడపిల్ల లేని ఇంట్లో వెలిగే లేదు అని కొంతమంది అని అంటారు కదా. ప్రతి ఇంట్లో ఆడపిల్లని చిరునవ్వు. మీకు తెలుసా, ఒక సినిమాలో, అంటే మా స్కూల్ డేస్లో చూసిన సినిమా, మా అమ్మ నడుస్తూ ఉండి కాళ్ళకి గజ్జలు వేసుకొని నా బిడ్డ పరిగెత్తుతూ ఉంటే చనిపోయిన మా అమ్మే గుర్తుకొస్తుందని అంటారు ఒక సినిమాలో. గుర్తుందా? జయం సినిమాలు అంటారు అన్నమాట. అంటే కాళ్ళకి గజ్జలు వేసుకొని ఒక బిడ్డ నడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది అంటే నాన్నలకి. వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెలు, అంటే నాన్న వయసు పెద్దది కదా స్వామి. మనవరాలు నడుస్తుంటే, బిడ్డ నడుస్తుంటే, అంటే అదే మరి నువ్వు మగవాడికి గజ్జలేసి నడిపించగలవా? నడిపించలేదు. ఒకవేళ నడిచినా కూడా ఆ తృప్తి రాగలదా? రాలేదు. ఆ ఫీల్ రాదు. మగ పిల్లవాడిదంతా ఫీల్ వేరు, ఆడపిల్లదంతా ఈ లోతులు ఉన్న నరాల కదలిక అది. కాబట్టి ప్రతి ఆడబిడ్డకి నిజంగా ధర్మం గెలిచే విధంగా ఆ ధర్మస్థలం గెలుస్తుంది. సాధు సత్పురుషులందరి ఆశీర్వాద బలం వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే ఈ నేరానికి ఒడిగట్టారో వాళ్ళందరికీ శిక్షలు కావాలి. మీరు అన్నట్టు నేత్ర నది ఒడ్డునే జరుగుతున్నాయి. నేత్ర నది అంటే తెలుసా మిత్ర మీకు? దాని అర్థం నేత్రాలు అంటే ఏం తెలుసా? కళ్ళు, నయనాలు. కళ్ళు అని అంటారు ఇప్పుడు, కానీ నేత్రాలు అంటే నయనాలు, నయనాలు అంటే కళ్ళు. మరి కళ్ళున్న సముద్రం దగ్గరే మూసేస్తే మరి కళ్ళు తెరిచింది కదా ఇప్పుడు చూయించడానికి. కాబట్టి పరమాత్ముడు లీల చూడండి, నేత్రానది ఒడ్డునే దొరికాయి. మళ్ళీ చూసారా ఆ పేరు ఎలా ఉంది, అవి ఎక్కడ దొరికాయి. కాబట్టి ఇక్కడ చెట్టు మాట్లాడుతుంది, పుట్ట మాట్లాడుతుంది, మాట మనిషి మనస్సుతో మాట్లాడతాడు. తర్వాత అక్కడ ఉన్న పశు సంపద మాట్లాడుతుంది. చలనం ఉన్న నీళ్ళల్లో మాట ఉన్నదని నిన్న రుజువు అయింది. నదికి మాట్లాడడం రాదు కానీ రుజువు చూయించడం వచ్చింది కదా. కాబట్టి ఆమె ఇంకా దాచుకుంది వాళ్ళందరినీ. ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నది. కాబట్టి శిక్షా ప్రభుత్వాలు చేస్తున్నాయి. వాళ్ళందరూ పోలీస్ అధికారులు వెళ్ళారు, ఏదో చేస్తున్నారు, ఎంతెంతో ఉన్నారు. కాబట్టి ఇంకొకటి చిత్రం ఏంటంటే స్వామి, నిజానికి ఇది విచిత్రం అని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి మొత్తము లెక్క కడితే 756 శవాలకు పైగా ఉన్నాయి. నేనే పాతి పెట్టినని ధర్మస్థలంలో ఉన్నటువంటి అక్కడ పనిచేసేటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు, శానిటైజర్ చేసే మనిషి, నేనే ఇక్కడ పాతి పెట్టినా, నేను పాతి పెట్టకపోతే నన్ను భయాందోళనకు గురి చేసిర్రు. ఒకవేళ ఈ రోజు మేము చెప్పినట్టు నువ్వు పాతి పెట్టలేదనుకో, నెక్స్ట్ డేనే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఉండరు, నీవు ఉండవు, నిన్ను కూడా సేమ్ ఇలాగనే మేము పాతి పెడతాము అని ఆయన భయపెట్టించి స్వామి మనసు కలించి వేస్తుంది. ఏంటంటే 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల ఉన్న ఒక స్కూల్ పాప కూడా యూనిఫామ్ తో సహా ఉంది, కింద ఆమెకు ప్యాంట్ కానీ అట్లాంటివి ఏం లేకుండా ఆ బాధని చెప్తుంటే, నిజానికి ఆ వ్యక్తి నాకు ప్రొటెక్షన్ ఇస్తే, నాకు పోలీస్ బందోబస్తు ఇస్తే ఎవరెవరు చేశారో ఆ పెద్ద పెద్ద వాళ్ళు, ఇందులో రాజకీయ నాయకులు కానీ బడా మూకలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లని నేను బయట పెడతా అని చెప్తున్నాడు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఇంకా మనిషిని ఎందుకు బయటికి తెలియనియడం లేదు అంటే అక్కడే మనం అదే రాజవ్యూహం. ఇప్పుడు బడా ముఖాలు, బడా అన్న పెద్ద మాట మీరు అన్నారు కాబట్టి పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ ఉన్నారని అన్న తర్వాత ఎవరికైనా సామాన్యమైన వాళ్ళకి భయమే.
ఎందుకంటే చిన్న కుటుంబం అన్నారు, మళ్ళీ ఆయన పారిశుద్ధ్య కార్మికుడు అంటే ఆయనకు ఉండేది 10,000 15,000 జీతం, అంతే స్వామి. అంతకు మించి ఎక్కువ రాదు. ఇప్పుడు ఆయనకి పిల్లలు ఉన్నారు అంటున్నారు మీరు, ఆ పిల్లలు ఉన్నారంటే మరి మనకు కూడా ఇప్పుడు నిన్న ఒక దెబ్బ నేను కొట్టాను అనుకో మిత్ర, నువ్వు పెద్దగా ఏం ఫీల్ కావు, ఏ సామీని కొడతాడు నన్ను తిడతాడు, తర్వాత మళ్ళీ తింటాము, సామీది నా నడుస్తుంది అంటాం. అదే నేను నీ బిడ్డను కొట్టాను అనుకో, సామి అయితే ఏంది సామి పెద్ద అదా ఏదా అని చెప్పి నీకు స్టార్ట్ అవుతుంది లోపల. సామి అయితే నా పిల్లల్ని కొడతాడా, నేను కూడా కొట్టిస్తే ఎట్లుంటది, ఈ ఫీల్ వస్తుంది లోపల. అంటే నీ మర్యాద నీ పిల్లల కాడికి వచ్చేసరికి ఆగిపోతుంది శంకర. ఇదే మన దగ్గర అత్యంత ముఖ్యమైన చాలా వివరణ అని తెలుసుకోవాలి. ఇప్పుడు కలియుగంలో అత్యంత ముఖ్యమైనది పిల్లల దగ్గరకు వచ్చేసరికి బాధ అవుతుంది. కాబట్టి ఆయన కుటుంబం ఆపింది. ఈ రోజు ఎందుకు ఆపలేదు స్వామి అని అంటే, ఇంకా ఆయన మనస్సాక్షి చచ్చిపోయిందేమో, సస్తేనన్నా చస్తా, కానీ ఇంతమందిని నేను పూడి చేసి ఇంతమందిని దాచేసి ఈ బతకెందుకని అనుకున్నాడు కాబట్టి ఆయన కూడా క్షణక్షణం క్షోభపడ్డాడు అని అంటే ఎంత మనోవేదన అంటే ఎందుకు. ఇప్పుడు మనల్ని ఇప్పుడు ఒక ఫంక్షన్ మన ఫంక్షన్ అయింది అనుకో స్వామి, ఇప్పుడు మన మేనమామో మేనత్తనో లేకపోతే మన బాబాయిలో ఎవరన్నా పక్క నుంచి పోతూ పలకరియకపోతేనే ఇంత బాధ అవుతుంది మనకి. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా, గమనించు. మళ్ళీ ఇంకోసారి ఆయన పలకరించేంత వరకు ఉంటుంది అది. అంటే అలాంటిది ఆయన లోతులు కలిసిపోయబడ్డట్టుగా కనబడి ఆయన మనసంతా కలతకు వచ్చింది అని అంటే, ఆయన ఎన్నెన్ని నిద్రలేని గడిపాడు, ఎంత బాధ భయము, ఆ అనుభవాన్ని మనం ఊహించాలన్నా మనకు భయం అవుతుంది. కాబట్టి ఆయన బయటికి రావడమే పరమాత్ముడు. ఇంకొక విషయం మీరు ఏమడిగారంటే, శివుడు లేడా స్వామి అక్కడ కాపాడడానికి అన్నారు కదా, శివుడు ఉన్నాడు కాబట్టి ఆ పారిశుద్ధ కార్మికుడు బతికాడు శంకర. రుజువు ఎలా ఉందో చూసావా. పూడ్చేటోడు ఈరోజు నీ గుండెల్లో గుణపం అవుతాడని ఊహించారు ఎవరన్నా? ఎవరు ఊహించలేరు కదా. కాబట్టి ఏంటంటే పరమాత్ముని ఆజ్ఞ అదే, ఆయన కళ్ళు మూసుకున్నాడు అనుకోవడము అసలైన మూర్ఖత్వం అన్నది. కాబట్టి ఇంకా ఆయన కళ్ళు మూసుకుంటేనే ఇన్ని పనులు జరుగుతున్నాయి. తెరిచిండే అనుకోండి కాదు కుదరదు అని ఒక్కసారి ఇంకేముండదు. ఇంకా గంగామాత బయటికి వెళ్తూనే ఉంటుంది. ఇంకా నువ్వు కళ్ళు తెరిచాక నేనెందుకు ఉండేది ఆడాలి. కాబట్టి ఈ ధర్మాన్ని గెలవాలి మనం. ఆ పారిశుద్ధ కార్మికుడు కారణ జన్ముడు అయి అన్ని కారణాలకు ఒక కారణం తీసి మన చరిత్రలో మనమే మన ధర్మస్థలాలనే మరోసారి ధర్మస్థలంగా రుజువు చేసుకోవాలి. గుడికి ఎప్పుడు అపవిత్రత రాదు. ఇది యుగం పేరే కలియుగం. కాబట్టి పాపం పండిన ప్రతి జీవితం ఖచ్చితంగా ఆ పాపానికి సంబంధించిన శిక్షని అనుభవించక తప్పదని మీ అందరికీ తెలియాలి. యావత్ ప్రపంచం అంతా ఈరోజు భయపడుతుంది. పిల్లల పరిస్థితులు ఎట్లా, బయటికి పోతారు, వస్తారు, చేస్తారు, తిరుగుతారు, చేస్తారు, ఎన్ని భయాందోళనలోకి తిరుగుతున్న వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్రభుత్వాలు, పోలీస్ అధికారులు, ఆ మిలిటరీ ఫోర్సు, డిఫెన్స్ వాళ్ళు అందరూ వచ్చేసడం వల్ల మనకు ఒకరికొకరు ధైర్యం వచ్చేలా ప్రభుత్వం అక్కడ మెదులుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్తలేదు ప్రభుత్వం అనడానికి మనకు హక్కు లేదు. మనకి ఏంటంటే ప్రభుత్వం కొన్ని రిస్ట్రిక్షన్స్ త్రూ అయిపోతుంది. దే డోంట్ వాంట్ టు రిలీవ్ ఎనీథింగ్. వాళ్ళకి అవసరం లేదు, నీకు చూయించాలి అవసరం లేదు. నేర నిర్ధారణ జరిగింది, చూయించుకోవాలి, రుజువులతోనే పోవాలి వాళ్ళు. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా ఎవరిని ఆపినా ఇప్పుడు ఆగే పరిస్థితిలో అది లేదు మిత్రమా. ఎందుకంటే ఒక తాడు నువ్వు నేను పట్టుకుంటే బలం సరిపోదు, 10 మంది పట్టుకుంటే బలం సరిపోదు. కానీ నీతో పాటు 10 అట్లా అని పోతూ ఉంటే అటు బలం ఇటు బలం పెరిగినాక మరి ఆ తాడుకు బలం వస్తుందా లేదా? కాబట్టి ఇప్పుడు బలం ఏర్పడింది. కాబట్టి కొంచెం ఆతిచూతి మనం అడిగేయాలి. ఇప్పుడు వచ్చే పండుగ ఏది? ఇప్పుడు మనకి బలమైన పండుగ వస్తుంది కదా, వినాయక చవితి కదా. అసలైన ఆగమనం ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే 27 నుంచి పండుగ స్టార్ట్. అప్పటి వరకే అక్కడ ఉన్న పండుగ అంతా ముగిస్తుంది. అసలైన పండుగ వినాయకుడు ఆగమనం. నిన్న ఫోన్ వచ్చింది, పూణే నుంచి ఒక మిత్రుడు అంటున్నారు, ఈసారి పూణేకి వస్తే వినాయకుడి ఆగమనం చూద్దాం మనము అని అంటున్నారు. అంటే ఇంతకు ముందుకు 2 సంవత్సరాల క్రితం ఈ ఆగమనం లేదు. గమనించండి, జస్ట్ తెచ్చే వాళ్ళము, మనం తీసేటప్పుడు హడావిడి. ఇప్పుడు మీరు గమనించండి, వచ్చేటప్పుడు కూడా తండ్రి హడావిడిగానే వస్తున్నాడు. కాబట్టి ఏంటంటే అసలైన ఆగమనం ఇంకా మొదలు కావాల్సిన అవసరం ఉన్నదని, నిజమైన ఆగమనానికి మన అందరం పోవాలి. మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు ఛానల్ వాళ్ళందరూ. ఎందుకంటే ఎన్నో వీడియోలు డిలీట్ అయిపోయినాయి అంటున్నారు, ఎందరో తీసేశారు వీడియోలు అంటున్నారు కదా. కానీ ఇప్పుడు తీసేది లేదు, దానికి హద్దుపద్దు లేదు, హెవీ అయిపోయింది. కాబట్టి ఏంటంటే శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి వాళ్ళు. ధర్మాన్ని కాపాడే విధంగా మీ ఆరోగ్యాలు. ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడు ఆశీర్వాద బలం ఎందుకు ఇస్తా అంటే స్వామి, నేను మీరే లేకపోతే నిజంగా చాలా మందికి తెలియదు విషయాలు. ఎందుకంటే ఒకప్పుడు DD1 DD2లో 7 గంటలకే న్యూస్. మరి పొద్దంతా ఏమైంది ఎవరికి తెలుసుగా, పోయి చూసుడే మన గొడవలు. కానీ ఈ రోజు పూణేలో లొల్లి, బాంబేలో లొల్లి, ఢిల్లీలో లొల్లి, రష్యాలో లొల్లి, ఈరోజు కాశీ గంగా నది మునుగుతుందంటే ఇప్పుడు ఫైండ్ అవుట్ అవుతుంది ఇక్కడికి మనకి. అంటే అంత ఛానలైజేషన్ రావడానికి కూడా మీరందరూ ఉత్సాహపరిచినందుకు నిజంగా కృతజ్ఞతలు చెప్తూ, ధర్మస్థలాల్లో నిజంగా పరమాత్ముడు ధర్మంగా కూర్చొని ఉన్నాడు.
పాప ప్రాయశ్చిత్తం వాళ్ళందరికీ ఖచ్చితంగా జరుగుతుందని కోరుతున్నాం. నమఃశివాయ. చూశారు కదండి. సో ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనం రక్షిస్తుంది. సో శివరుద్ర సాధు గారు ధర్మస్థలం గురించి ఎంత చక్కగా చెప్పారంటే, నిజానికి ఇక్కడ ఉన్నటువంటి మన దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికైతే గుండెను హత్తుకునే విధంగానైతే స్వామి చెప్పారు కదా. సో మరిన్ని విశేషాలతో అయితే మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.